ఇవాళ బడ్జెట్ ను అసెంబ్లీ ముందు ఉంచనుంది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను ప్రతిబింబించేలా ఈసారి బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఈసారి బడ్జెట్ 3.35 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత బడ్జెట్ కంటే మరో 10% మేర పెంచి బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిసింది. ఈ బడ్జెట్ ను ఆమోదించడానికి తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో బడ్జెట్ ప్రసంగం ఒకేసారి ప్రారంభిస్తారు. కొత్త బడ్జెట్లో ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిసిందే. జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాల మేరకే ఈ పథకం అమలవుతుంది. ఇక దీన్ని కాలేజీ విద్యార్థులకు కూడా అమలు చేస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలో ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించనున్నట్లు తెలిసిందే. 1వ తరగతి నుంచి జూనియర్ కాలేజీ వరకు దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు అని భావిస్తున్నారు. భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా అని, దానికి అసలైన వేదిక హైదరాబాద్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంటే కేవలం ఐటీ, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి మాత్రమే గుర్తింపు కాదని, జాతీయ స్థాయిలో సినీ పరిశ్రమకు వేదికగా రాణించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ సినీ సాగర సంగమంలో ఉదయించిన స్వాతి ముత్యం శ్రీ కమల్ హాసన్ గారు. కంగ్రాచులేషన్స్ సార్. మరి కమల్ హాసన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, రిక్వెస్టింగ్ కమల్ హాసన్ సార్ టు ప్లీజ్ ప్రశంసా పత్రాన్ని. చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలి రావడాన్ని ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ కలిసి చార్మినార్ కు ఉన్న 4 మినార్ల లాగా కృషి చేశారని సీఎం రేవంత్ చెప్పారు. సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలాన్ని దానం చేసి కార్మిక బంధుగా నిలిచారని కొనియాడారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా పెద్దన్నగా నిలబడి సమస్యలను పరిష్కరించి శాశ్వతంగా సినీ పరిశ్రమ హైదరాబాద్ లో నిలదొక్కుకోవడానికి, గుర్తింపు తేవడానికి పెద్దలంతా కృషి చేశారని చెప్పారు. ఇక హైదరాబాద్ ను అంతర్జాతీయ సినీ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. పాన్ ఇండియా ఇండియన్ మూవీస్ ని ఒక గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. ఐటీ, ఫార్మా పరిశ్రమల మాదిరిగానే సినీ పరిశ్రమను కూడా గుర్తించామని, అందుకే ఆగిపోయిన నంది అవార్డులను గద్దర్ పేరుతో తిరిగి ప్రవేశపెట్టామని రేవంత్ చెప్పారు. కొత్త ప్రతిభను గుర్తించడం, ప్రోత్సహించడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. జపాన్, కొరియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి అంటే అది అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, విధానాల వల్లేనని గుర్తు చేశారు. హైదరాబాద్ లో నలుపు తెలుపుతో మొదలైన సినీ ప్రస్థానం నేడు డాల్బీ థియేటర్లను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది అని చెప్పారు. నెట్ఫ్లిక్స్ తన స్టూడియోను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది అన్నారు. హైదరాబాద్ కు నెట్ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ కూడా వచ్చినట్లేనని పునరుద్ఘాటించారు.